శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఘనంగా జరుపుకునే భోగి పండుగ గురించి మాట్లాడుకుందాం. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. పాత వాటిని వదిలి కొత్త వాటికి మారడాన్ని సూచిస్తుంది. కొత్త ఆరంభాలు మరియు కృతజ్ఞతకు ప్రతీకగా నిలుస్తుంది భోగి. భోగి అంటే ఏమిటి? ఇది పాత మరియు ఉపయోగించిన వస్తువుల్ని వదిలించుకుని సానుకూల శక్తితో కొత్త ఆరంభాలను స్వీకరించే రోజు. ఉదయాన్నే లేచి భోగి మంటలు అని పిలువబడే మంటల చుట్టూరా గుమ్ముగూడి పాత బట్టలు మరియు ఫర్నిచర్ను మంటల్లో వేస్తాం. ఈ ఆచారం గతాన్ని శుభ్రపరచుకుని ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం సిద్ధం కావడాన్ని సూచిస్తుంది. అంతేకాదు భోగి పంటల పండగ కూడా. ప్రకృతి సంపదకు కృతజ్ఞతలు తెలియజేసే రోజు. కుటుంబాలు కలిసి అగ్నిదేవుడికి ప్రార్థనలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఆశీర్వాదాలు కోరుకుంటారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు ప్రకృతి అందించే శ్రేయస్సును స్వీకరించడానికి ఒక సమయం. ఇప్పుడు ముద్దులు లిఖించే భోగి పళ్ళ ఆచారం గురించి మాట్లాడుకుందాం. ఇది పిల్లల కోసం. పెద్దలు పిల్లలపై పండ్లు, చెరుకు ముక్కలు, బియ్యం, నాణాలు మరియు పూల రేకుల మిశ్రాన్ని చల్లుతారు. ఇది చెడు ప్రభావాల నుంచి వారిని రక్షించి అదృష్టాన్ని తెస్తుందని విశ్వసిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పిల్లలు ఆశీర్వాదాలు అందుకుంటూ సంతోషంతో వెలిగిపోతారు. ధనుర్మాసానికి ముగింపు కూడా భోగి సూచిస్తుంది. ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేయబడిన ఈ మాసం గోదాదేవి మరియు శ్రీరంగనాథుల దివ్య కళ్యాణంతో ముగుస్తుంది. ఈ దివ్య కళ్యాణం వ్యక్తి ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్న ఐక్యతను సూచిస్తుంది. వేడుకలకు ఆధ్యాత్మికతను జోడిస్తుంది. కాబట్టి మీరు పాత వాటిని విసిరేస్తూ పండగ జరుపుకుంటున్న లేదా ఆధ్యాత్మికత ఆచారాలలో పాల్గొంటున్న, భోగి అంటే కొత్త ఆరంభాలను స్వీకరించడం, కృతజ్ఞతను పెంపొందించుకోవడం మరియు సాంప్రదాయాలను గౌరవించడం. మీ అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీ సాయి కుమార్ శర్మ. అందరికీ భోగి శుభాకాంక్షలు. మరిన్ని సాంస్కృతిక విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.